రీసెంట్ గా ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ రిలీజ్ చేసినటువంటి ర్యాంకింగ్ లో భారత్ యొక్క ర్యాంకింగ్ 4వ స్థానం నుంచి 6వ స్థానానికి పడిపోవడం జరిగింది. దీని మూలంగా గతంలో దాదాపుగా అత్యుత్తమ ర్యాంకింగ్ లో ఉండి ఏకంగా 3వ స్థానంలో ఉన్నటువంటి జర్మనీని దాటుతుంది అనుకున్నటువంటి మన భారతీయులు ప్రస్తుతం ఇలా భారత్ ర్యాంక్ దిగజారడం వల్ల చాలా ఆందోళనకు గురవుతున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి అసలు నిజాలను ఒకసారి గమనిస్తే మెయిన్ గా ప్రస్తుతం ఈ IMF రిలీజ్ చేసినటువంటి ఈ ర్యాంకింగ్ లో $30 ట్రిలియన్ అమెరికా మొదటి స్థానంలో ఉండగా $20 ట్రిలియన్ చైనా 2వ స్థానంలోను, $5.25 ట్రిలియన్ జర్మనీ 3వ స్థానంలోను, ఇక జపాన్ $4.48 ట్రిలియన్ 4వ స్థానంలోను, తర్వాత బ్రిటన్ $4.28 ట్రిలియన్ 5వ స్థానంలోను, ఇక మన భారత్ మాత్రం $4.15 ట్రిలియన్ ప్రస్తుతం 6వ స్థానానికి దిగజారింది. దీని మూలంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థ పరంగా చాలా దిగజారిందని ప్రతిపక్షాలు మన యొక్క ఈ మోడీ ప్రభుత్వాన్ని చాలా తీవ్రంగా విమర్శిస్తున్నాయి. కానీ ఇక్కడ ఉన్నటువంటి అసలైన నిజాలను గమనిస్తే మెయిన్ గా ఈ మధ్య కాలంలో ట్రంప్ భారత్ పైన పగపట్టి ఏకంగా 100% టారిఫ్స్ విధించారు. దీని మూలంగా ప్రస్తుతం భారత్ యొక్క రూపాయి విలువ చాలా దారుణంగా పతనమైంది. ఈ పతనం మూలంగా ప్రస్తుతం ఈ IMF ర్యాంకింగ్ లో భారత్ యొక్క ఈ ర్యాంకింగ్ కూడా చాలా దారుణంగా దిగజారిందని కూడా చాలా మంది ఆర్థికవేత్తల అభిప్రాయం. ఇలా ట్రంప్ వేసినటువంటి ఈ సుంకాల మూలంగా భారత్ యొక్క రూపాయి విలువ దాదాపుగా 92కి పడిపోవడం వల్ల $1కు మనం దాదాపుగా 92 రూపాయలు చెల్లించాల్సి వస్తున్నది. ఇలా ప్రపంచవ్యాప్తంగా భారత్ యొక్క GDP వేగంగా పెరుగుతున్నప్పటికీ డాలర్తో పోలిస్తే మాత్రం మన రూపాయి విలువ చాలా దారుణంగా పడిపోవడం వల్ల అంతర్జాతీయ ర్యాంకింగ్ లో మనం ఇలా తక్కువ ప్లేస్ లో ఉన్నట్టు ఈ ర్యాంకింగ్ లో నమోదవుతున్నాము. కానీ వాస్తవంగా మాత్రం మన GDP మాత్రం గొప్పగానే ఉంది. అందుకు చాలా వరకు సూచీలు మరియు మన దేశ యొక్క గతాన్ని ఇప్పటికీ గనక మనం పోల్చి చూస్తే చాలా వరకు మనం మెరుగుపడ్డాము, అందులో ఎలాంటి సందేహమే లేదు. అంతేకాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో అమెరికా, చైనాలను మినహాయిస్తే జపాన్, బ్రిటన్ మరియు జర్మనీ, ఇండియా అనేవి దాదాపుగా సమానంగానే ఉన్నాయి. ఈ 4 దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థలు అనేవి దాదాపుగా $4 ట్రిలియన్ వద్దే ఉన్నాయి. అందుమూలంగా వీటి మధ్య ఉన్నటువంటి ఈ కరెన్సీ మార్పులు మరియు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రపంచ అంతర్జాతీయ వాణిజ్య దృష్ట్యా వీటి మధ్య GDP అనేది కాస్త నెలల వ్యవధిలోనే వాటి యొక్క GDPలో మార్పులు సంభవించే అవకాశాలు చాలానే ఉన్నాయి. అంతేకాకుండా రీసెంట్ డేస్లో భారత్ యొక్క రూపాయి విలువ తగ్గడంతో పాటు ప్రస్తుతం ఈ జపాన్ కరెన్సీ అయినటువంటి యెన్ మరియు బ్రిటన్ కరెన్సీ అయినటువంటి యూరోలు ప్రస్తుతం డాలర్ను ఢీకొట్టే స్థాయిలో అద్భుతంగా ఉన్నాయి. దీని మూలంగా వాటి లోపల GDP అంతగా పెరగకపోయినప్పటికీ డాలర్తో పోలిస్తే వాళ్ళ యొక్క రూపాయి విలువ కాస్త ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళ యొక్క ర్యాంకింగ్ అనేది మెరుగ్గా చూపించబడింది. భారత్ పైన ఎక్కువగా సుంకాలు విధించడం వల్ల భారత్ యొక్క ర్యాంకింగ్ అనేది ఇలా తారుమారైంది. అంతేకాకుండా మెయిన్ గా గతంలో 2014లో చూసుకుంటే భారత్ యొక్క GDP ర్యాంకింగ్ ఎక్కడో 10+ లో ఉండేది. కానీ ప్రస్తుతం మోడీ గారు వచ్చిన తర్వాతే మన ర్యాంకింగ్ ఏకంగా 4వ స్థానానికి పెరిగింది. అంతేకాకుండా 2022వ సంవత్సరంలో మనం 5వ స్థానంలో ఉన్నటువంటి బ్రిటన్ను దాటి 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించినప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల ఆనందాలకు అవధులు లేకుండా పోయింది. దాదాపుగా 200 సంవత్సరాల పాటు భారత్ను పరిపాలించినటువంటి ఈ బ్రిటిష్ వాళ్ళను దాటి మనం ఇలా అతిపెద్ద 5వ ఆర్థిక వ్యవస్థగా అవతరించడం అనేది నిజంగా అప్పట్లో గొప్పగా చెప్పబడింది. ఇక తర్వాత 2025వ సంవత్సరం మే నెలలో జపాన్ను దాటి 4వ ప్లేస్కి రావడం కూడా ఇంకా గొప్పగా భావించబడ్డారు. ఇక ఆ తర్వాత ఇలా ఇప్పుడు ఈ ఏప్రిల్ నెలలో అనూహ్యంగా ఇలా 6వ స్థానానికి పడిపోవడం అనేది కాస్త కలవరి పెట్టినప్పటికీ వాస్తవంలో మాత్రం భారత్ యొక్క GDP గ్రోత్ అనేది గొప్పగానే ఉంది. కాకపోతే అంతర్జాతీయ మారకం అనేది ఎక్కువగా డాలర్లలో చేయడం మూలంగా ఇలా డాలర్లతో పోలిస్తే భారత్ యొక్క రూపాయి కాస్త క్షీణించడం వల్ల ఇలా అంతర్జాతీయ మార్కెట్ విలువల్లో భారత్ యొక్క విలువ అనేది కాస్త తగ్గిందనే చెప్పాలి. ప్రధానంగా అంతర్జాతీయ వ్యాపారం అనేది 1944లో జరిగినటువంటి బ్రెటన్ వుడ్ అగ్రిమెంట్ ప్రకారం అంతర్జాతీయ వ్యాపారం డాలర్లలో జరగడం మూలంగా మెయిన్ గా ట్రంప్ భారత్ పై పగపట్టడం వల్ల భారత్ పైన ఎక్కువగా టారిఫ్స్ విధించడం వల్ల
ప్రస్తుతం భారత్ యొక్క ఈ ర్యాంక్ అనేది కాస్త దిగజారింది, కానీ వాస్తవంగా మాత్రం భారత్ యొక్క జీడిపి గొప్పగానే ఉంది. ఇంకా అదనంగా రీసెంట్ గా విడుదల చేసినటువంటి చాలా సర్వేల్లో మెయిన్ గా ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ర్యాంక్ అనేది కొద్ది కాలమే అని, రాబోయే కొన్ని నెలల్లోనే భారత్ తిరిగి 4వ స్థానానికి చేరుకుంటుందని కూడా చాలా సర్వేలు వెల్లడించాయి. మరి అప్పటికి భారత్ ఎలా మెరుగుపడుతుందో చూడాలి. అంతేకాకుండా అంతర్జాతీయ మానిటరీ ఫండే 2031 నాటికి భారత్ ఏకంగా జర్మనీని కూడా దాటి 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని కూడా ఒక నివేదికలో వెల్లడించింది. మరి భారత్ అప్పటికి ఎలా తన యొక్క ఆర్థిక అభివృద్ధిని పెంచుకుంటుందో చూడాలి. ఇప్పటి వరకు ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ఒక ప్రశ్న, మెయిన్ గా భారత్ యొక్క ఈ ఆర్థిక మందగమనానికి మెయిన్ రీజన్ ఏంటి? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్.